దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, యవనస్తుల కొరకైన ఈ సమయాన్ని దేవుని లేఖన భాగంతో సరి చేసుకుంటూ, కీర్తనకారుడు అన్నట్లుగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా. తిరిగి ఇంకో మాట, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తప్పక అంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున తొట్టిల్లవలసినదే. అయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని నడుచుకున్నట ద్వారా మన నడత శుద్ధి చేయబడుతుంది. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 55వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో 239వ పేజీ కుడివైపు భాగంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 55వ వచనం. సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం ఆశీర్వదించండి. ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి యవనస్తుని మీ కాడు మోయటానికి సిద్ధపరచండి. మీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకొని తమ నడతలు శుద్ధిపరచుకుందరని చెప్పిన మాటను బట్టి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాధారణంగానే యవనస్తుల కూడికంటే సహోదరులు ఎక్కువ, సహోదరులు తక్కువ ఉంటారు. అది ఏ కారణం చేత అర్థం కాదు. వాక్యం ఇరువురు వినాలి. యేసు ప్రభు వారు ప్రేమించిన ఇల్లు ఒక చోట ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఉందంటారా? రెఫరెన్స్ ఓకే. యోహాను సువార్తలు ఏ ఊర్లో ఉంది? బేతనీయులో. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మార్తా, మరియా. ఇటు సైడ్ సౌండే లేదుగా. ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు ఉంటారు. యేసు ప్రభు వారు ఇంటికి పోయినప్పుడల్లా, ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎవరుంటారు యేసు ప్రభు వారి దగ్గర? మరియా, మార్తనే ఉంటారు. ఆయన ఎక్కడికి పోతాడు పాపం, బిజీ. యేసు ప్రభు వారు దర్శించినప్పుడల్లా ఆయన పాదాల దగ్గర కూర్చున్న ఆ స్త్రీలిద్దరికి మంచి పేరుంది, మంచి ఘనత ఉంది. ఈయనకు కూడా తర్వాత వచ్చింది పేరు. ఎప్పుడు వచ్చింది చెప్పండి? బాధ కలిగింది.
రోగి అయిపోయాడు. అప్పుడు వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. సాధారణంగా యవన సహోదరులు కూడా అట్లానే ఉంటారు. మరి ఏదైనా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. సరే, ఇంకో మాట చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ముఖ్యంగా యవన సహోదరులు మందిరంలో ఉంటూ నేర్చుకోవాలి. కారణం ఏంటంటే, ఇస్సాకు, రిబ్కా వారి వివాహం అయిన తర్వాత రిబ్కా గుడ్రాలుగా ఉంది. ఎవరు ప్రార్థన చేసేటప్పుడు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. రిబ్కమ్మ ప్రార్థన చేసింది ఆయన బాధలు కలిగినప్పుడు ప్రార్థన. ఎందుకంటే యవన సహోదరుల ప్రార్థన చాలా ఆశీర్వాదకరం. మీరు ప్రార్థన చేయటం ఆరంభం అయితే ఆశీర్వాదాలు తన్నుకొని వస్తాయి అన్నమాట. ఆశీర్వాదాలని దూరం చేసుకుంటున్నట్టు మందిరంలో నిలబడకపోతాను. సరే, సమయానుకూలంగా వాక్య భాగంలోకి వెళ్తాం. ఇక్కడ దావీదు భక్తుడు కనబడిన తర్వాత ఈ యవనుడు యవని కుమారుడు అని అడిగాడు. ఎవరు అడిగారు ఆ భాగంలో? సౌలు అంటే ఎవరు? వాళ్ళ స్నేహితుడా? సౌలు రాజు, రాజుగారి దృష్టిలో పడ్డాడు. రాజుగారి దృష్టిలో పట్టడానికి కారణం ఏంటో కొన్ని మాటలు చూసుకుంటాం మనం. ఈ యవనుడు యవని కుమారుడు ఎప్పుడు అంటారన్నమాట? ఈ కురవాడు యవన కుమారుడు అని ఎప్పుడు అంటారు మనం చూసినప్పుడు? మంచి చేసినప్పుడా, చెడు చేసినప్పుడా? మంచి చేసినప్పుడు. చెడు చేసినప్పుడు కూడా అంటాడు. ఏమంటాడు? ఈ దరిద్రుడు ఎవరు కుమారుడు అంటాడు. సరే, దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకోం. కానీ ఈ యవనుడు యవని కుమారుడు ఎంత చక్కగా రాయబడిందో దావీదు గురించి. ఎందుకు దావీదు భక్తుని గురించి ఆ మాట రాయబడింది? కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మనం ముగించుకుంటాం. ఈ కూడిక అయిపోయే లోపల మనల్ని చూసిన వారు కూడా ఈ యవనుడు యవని కుమారుడు, ఈ యవనస్తురాలు యవని కుమార్తె అని పిలిపించుకునే, అని సాక్ష్యం చెప్పుకునే స్థితిలోనికి నీ ఉండాలని ప్రభు కోరిక. ఎందుకు దావీదు భక్తుని గురించి ఈ మాట చెప్పబడిందో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. రండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. చదవలేరా? ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి. ఇప్పుడు దేవుని వాక్యం ఒక మాట చెబుతుంది. ఎవరు పుట్టారు ఇక్కడ? అంటే వయసు పడ్డ వాళ్ళంటే చెప్పలేరంటే పాపం వాళ్ళకి ఇనికిడి శక్తి లోపము. మీరు యవనస్తులు కదా, చెప్పండి. ఇప్పుడు ఎవరు పుట్టారు ఇక్కడ? కొంచెం సౌండ్ తగ్గించా. ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదు తర్వాత ఎవరు వస్తారు? యెషీ వస్తాడు. యెషీ తర్వాత ఎవరు వస్తారు? అది సంగతి. ఇంకా వాళ్ళ నాయనే పుట్టలేదు, పరిశుద్ధాత్ముడు ఆయన పేరు రాసి పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఎప్పుడు యవనుడు యవని కుమారుడు అని చెప్పబడుతుందంటే నిన్ను బట్టి నీ ఇంటికి పేరు రావాలి. ఇది సంగతి. నిన్ను బట్టి నీ తండ్రికి పేరు రావాలి.
ఎవరైతే ఇంత మంచి పేరు కలిగి ఉంటారో అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. మనల్ని బట్టి మన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది దావీదు సంపాదించుకున్నాడు. ప్రియ యవన సహోదరులారా, సహోదరీలారా, నీ ఉన్న చోట స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ, పొలంలో కానీ, బంధుమిత్రుల దగ్గర కానీ, ఎవరి దగ్గర అయినా కానీ నిన్ను బట్టి నీ కుటుంబం పొగడబడాలి. అలాంటి మంచి స్వభావం కనిపించాలి ఇతరులకి. అప్పుడే దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఇంకా ఇక్కడ దావీదు పుట్టనే లేదు. రూతు గ్రంథంలో రూతమ్మని బోయేజుని పరిచయం చేస్తూ దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆయన అంటే అంత ఇష్టం దేవునికి. ఆయనలో ఉన్న స్వభావాలు, ఆయనలో ఉన్న గుణాలు అంత ఇష్టం. అందుకని కృత నిబంధన గ్రంథంలో కూడా అంటాడు, నేను యెష్షయి కుమారుల్లో ఒకని చూచి తిని అంటాడు. వాస్తవానికి యెష్షయి కుటుంబంలో 8 మంది కుమారులు ఉంటారు. 8 మందిలో దేవుడు ఎవరిని చూశాడంట? ఒకనే చూశాడంట. మిగతా 7 సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. నేను వారిని లక్ష్య పెట్టలేదు, నేను వారిని లక్ష్య పెట్టలేదు, నేను వారిని లక్ష్య పెట్టలేదు, త్రోసివేయి అంటాడు దేవుడు. ఎందుకంటే వానిని బట్టి ఆ కుటుంబానికి మంచి పేరు వచ్చే స్వభావం లేదు ఆ కుమారుల్లో. పైకి ఎట్లా ఉంటారంటే, సమూయేలు ప్రవక్త సిద్ధపరచటానికి పోయినప్పుడు ఎట్లా ఉంటారు? నిజంగా దేవుడు కోరుకున్నవాడు ఇతడే కావాలా అనుకుంటాడు. అనుకొని అభిషేకం చేయకపోతే దేవుడు అంటాడు, సమూయేలు ఆగిపో. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా అది సంగతి. ఇప్పుడు నీవు ఈ యవనస్తుల కోడికలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పైరూపాన భక్తి కొనసాగిస్తున్నామా, పైరూపాన ఆరాధన చేస్తున్నామా, పైరూపాన మందిరంలో ఉన్నామా, పైరూపాన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చేవారిలాగా నటిస్తున్నామా, ఇవంతా జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. దేవుడు దేని చూసేవాడు? దేని చూసేవాడు? చెప్పండి, దేని చూసేవాడు? ఇష్టం లేదంటారా ఆ మాట చెప్పడానికి? హృదయాన్ని చూసేవాడు దేవుడు. సరే, రెండవ మాటను చూసుకుంటామా? రండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుంటాం. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. చాలు. ఇప్పుడు దావీదు గురించి పరిచయం చేసేటప్పుడు ఏం చెబుతున్నాడు? యోధా బెత్లెహేము వాడైనా అంటాడు. ఇప్పుడు ఎవరికి పేరు వచ్చింది? వంశానికి పేరు వచ్చింది, ఊరికి పేరు వచ్చింది. జ్ఞాపకం చేసుకుంటామా? ఇందాక ఎవరికి పేరు వచ్చింది? దావీదుని బట్టి తన తండ్రికి, కుటుంబానికి మంచి పేరు వచ్చింది. మీ బాధ ఏంది? మా గురించి చెప్పలేదన్నా? యవనస్తులు సహోదరుల గురించి చెబుతున్నానా నేను? సరే, సహోదరుల్లో తండ్రికి పేరు తెచ్చిన కుమార్తె ఒకటి ఉంది. ఎవరు చెప్తారా? మా పేరే లేదన్నాలా? యెఫ్తా కుమార్తె.
ఏం చేసింది అనుకుండా తండ్రికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? చెప్పండి. మీరు చెప్పేది నీ రైట్ అయితే పెద్ద చెప్పాలి. ఏం పేరు వచ్చింది ఆమె గురించి తండ్రికి? విశ్వాస వీరుల్లో చేర్చబడ్డాడు. ఎట్లా అంటే మనకు తెలుసు ఆ చరిత్ర. దేవునికి మొక్కుకుంటాడు యెఫ్తా. మొక్కున్నప్పుడు నా ఇంటి నుండి ఏది బయలువెడలు ముందు వస్తుందో దాన్ని నేను నీకు అర్పిస్తానంటాడు యెఫ్తా యుద్ధంలో గెలిచిన తర్వాత. అప్పుడు తండ్రి విజయం పొందాడని సంతోషంతో ఆ ఇంటి నుండి మొదట బయటకు వచ్చేది ఎవరు? యెఫ్తా కుమార్తె వస్తుంది. ఇప్పుడు బైబిల్లో రాస్తాడు పరిశుద్ధాత్ముడు, ఆమె తప్పితే ఆయనకి మగ సంతానమైన కానీ ఆడ సంతానమైన కానీ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బట్టలు దింపుకొని దుఃఖిస్తాడు. అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడింపజేయు వానిలో నీవు ఒక దాని అయితివి, ఎందుకు ఎదురు వచ్చావమ్మా నాకు అని ఏడిస్తే ఆయన ఒక మాట అంటది. ఏం మాట అంటది? నా తండ్రి, యెహోవా ఒక మాట ఇచ్చావా, దాని చొప్పున చేసి. ఎంత మంచి మాట తెలుసు అది. తను మరణించినా గాని తన తండ్రికి పేరు తేవాలి. ఇది ఆ యవనస్తురాలి హృదయంలో ఉన్న కోరిక. ఇట్లాంటి యవనస్తురాలు కావాలా ఇప్పుడు కుటుంబాల్లో. తను మరణించినా కానీ ఇష్టమే కానీ తన తండ్రికి పేరు రావాలి. ఏమో ఆమె నా తండ్రి నన్ను చంపొద్దని ప్రాధేయపడితే, కన్నీరు గారిస్తే యెఫ్తా ఆగేవాడేమో, విశ్వాస పట్టీలో చేర్చబడకుండా పోయేవాడేమో. మనం ఎట్లా అనుకుంటే మనకు మంచిది మన ఆత్మీయ జీవితాలు. తను మరణించినా గాని తన తండ్రి విశ్వాస వీరుల పట్టీలో ఉండాలని. అందుకని నేటి వరకు ఆ యెఫ్తా కుమార్తె దినమును గురించి అంగలారుస్తూ ఉంటారు. 6000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ చరిత్ర. ఎప్పటి వరకు ఆమె జీవించే ఉంది. అది మంచి సాక్ష్యం యెఫ్తా కుమార్తె గురించి. నీవు తండ్రి మాట విని చూడు, నీ జీవితం మారిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో యవనస్తులైన తర్వాత నీకేం తెలుసు నాన్న, ఇది చాలా పరిపాటిగా వినపడే మాట. కానీ అట్లా వద్దు కానీ తల్లిదండ్రులకు మాట వినండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. సరే, ఇప్పుడు దావీదు భక్తుడు రెండవ మంచి ఆశీర్వాదకరమైన సాక్ష్యం పొందుకున్నాడు. యోధా బెత్లెహేము వాడైనా అని చెప్తాడు అన్నమాట. ఆయన గురించి ఊరికి మంచి పేరు తీసుకొస్తాడు. సరే, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఊరికి నష్టం చేసి చెడ్డ పేరు తీసుకొచ్చి ఊర్లో ఉన్న వారందరూ చావటానికి కారణం అయ్యాడు ఒక యవనస్తుడు. ఎవరు ఎవరు చెప్తారు? సరే, మీకు క్లూ ఇస్తా, చెప్పేస్తారు. ఇప్పుడు 12 మంది అన్నదమ్ముల్లో ఒక చెల్లెలు ఉంటది. ఎవరు? ఆ? ఏంది మీరు చెప్పేది? ఆమె పేరు చెబుతున్నారా, ఆయన పేరు చెబుతున్నారా? దేనా పేరు చెబుతున్నారా? సరే సరే, దేనా గురించి కూడా ఒక మాట చెప్పుకోవచ్చులే. సరే, ఆ సందర్భం చూద్దారండి. ఆదికాండంలో ఆ మాట రాయబడుతూ చెప్తాడు కదా. చదువుతారా మాటని? సరే, 34వ అధ్యాయం. 34వ అధ్యాయంలో ఆ మాట ఉంటది. 24వ వచనం. హామోరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట
ఆ, ఎవరు ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? ఆ, ఇది చెప్పాలి. దేనా పేరు. సరే, దేనా గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. మీరు చెప్పారు కాబట్టి ఒక తలంపు చెప్పుకుంటా. ఈయన ఏం చేశాడంటే, దావీదేమో బెత్లెహేముకి పేరు తీసుకొస్తే, వంశానికి పేరు తీసుకొస్తే, ఈయన ఏం చేశాడంటే ఊరి వారందరూ ఆ చనిపోవటానికి కారణమయ్యాడు. 25వ వచనంలో ఉంటది ఆ మాట. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు, అనగా దేనా సోదరులైన సిమ్యోను లేవియు, తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఇప్పుడు అర్థమవుతుంది, దావీదు ఎవని కుమారుడు అని ఎందుకు చెప్పబడింది. ఊరికి పేరు రావాలి. ఒక్కడు పని చేసిన కారణాన ఊర్లో ఉన్న యవనస్తులు మొత్తం మరణం తెచ్చుకున్నారు. ఒక్కడు మంచిగా జీవించిన కారణాన ఊరికి మొత్తం మంచి పేరు వచ్చింది. దావీదులంటే యవనస్తులు కావాలి ఇప్పుడు దేవునికి. సరే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక యవనస్తురాలు తన ఇంటికి పేరు చేసుకొచ్చిందని. ఇక్కడ ఒక యవనస్తురాలు తన ఇంటికి శాపం తీసుకొచ్చింది. ఎవరు అని దేనా. ఏం శాపం తీసుకొచ్చింది అంటే, వీరిరువురు వాడిని చంపిన తర్వాత దేవుడు అంటాడు, ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని గానేను, చెప్పండి, అబ్రహాము ఇస్సాకుని గానేను, ఇస్సాకు ఎవరిని? యాకోబుని గానేను, యాకోబు రూబేన్ అన్నాడు. అన్న మాట వాస్తవేలే. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వంశావళి చెప్పండి. దావీదా? యాకోబు దగ్గర దావీదు ఎక్కడ వచ్చాడు? యోసేపా? యోసేపు అన్నవాడు ఓకే. అంటే బైబిల్ చదవట్లేదని అర్థం. అంతేనా? సరే, యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ రాయబడుతుంది? మత్తయి సువార్తలో ఉంటుందా? దేవునికి స్తోత్రం. తీయండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, చూసి ఏం చెప్పండి. యాకోబు. సరే, ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కుమారులు అదని చెప్పండి. వరుసగా చెప్తారా ఏమేం పేర్లని? చెప్పండి. రూబేను, షిమియోను, ఒక నెగరు కొట్టారు అప్పుడే. రూబేను, షిమియోన్ తర్వాత ఎవరు? లేవి, యోధా, ఇస్సాకారు, జెబూలూను. అప్పుడే దానికి వెళ్ళావా? నఫ్తాలే? సరే, నఫ్తాలి చెప్పండి. దాను, గాదు, అషేరు. ఎన్నిసార్లు వస్తాడు ఆయన నఫ్తాలి? యోసేపు. సరే, ఇప్పుడు ఆర్డర్ ప్రకారం అయితే జ్యేష్ఠుడు ఎవరు రావాలా? రూబేన్ రావాలి. రూబేన్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు వాక్యం అయితే పక్కకు పోయిందిలే దాదాపుగా. మీకు అర్థమయ్యే ఉంటుంది వాక్యం పక్కకు పోయిందని. రూబేన్ ఎందుకు రాలేదు చెప్పాలి అమ్మా, చెప్పు ఏంటి? రూబేను తన తండ్రి మంచం ఎక్కాడు అని బైబిల్. సో ఆయనకి జ్యేష్ఠత్వం పోయింది. తర్వాత ఎవరు ఉండాలా? సిమియోను ఉండాలి. సరే, సిమియోను లేవి ఇద్దరు తీసుకు, వీళ్ళిద్దరికి కూడా పోయింది. ఎందుకు పోయింది? అది కత్తి తీసుకొని వాళ్ళని చంపారు ఆ కారణాన. చూడండి, ఆ మాట అక్కడ ఆదికాండంలోనే రాయబడుతుంది. ఎందుకు వారికి వాగ్దానాలు పోయినాయి? సరే, మనకి ఈ సబ్జెక్ట్ అయితే పక్క పోయింది ప్రస్తుతానికి. ఇది ఒకటి మాత్రం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయము
3-4 వచనాలేమో రూబేను గురించి ఉంటుంది. 4వ వచనం, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి అని. సరే, 5వ వచనం చదవండి. సిమ్యోను, లేవి అనే వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమాయెను, వారి ఉగ్రతయో కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను. ఏం చేశాడంటే యాకోబులో వారిని విభజించాడంటే అర్థం ఏంటి? అది కూడా కష్టమేనా? పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 4వ వాడు ఎవరు? 4వ వాడు అందుకు ఆయనకి జ్యేష్ఠుల్లో మొదటి పేరు వచ్చింది. ఈ జ్ఞాపకం పెట్టుకున్నా. ఎందుకు మొదటి కుమారునికి జ్యేష్ఠత్వం ఇయ్యలేదు? ఇప్పుడు మన తెలుసుగా, అబ్రహాం ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు ఎవరిని కన్నాడు? ఎందుకని? ఆయనకు ముందు ఒకటి ఉన్నాడు కదా. ఎవరు? ఏసావు ఉన్నాడు. ఆయనకి ఎందుకు రాలేదు జ్యేష్ఠత్వం? కోల్పోయాడులే. ఎందుకని? ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు. అది అర్థమైంది కదా. దీన్ని కూడా సేవ్ చేసి పెట్టుకుంది మనసులో. యాకోబు కుమారుడు యోధా ఎందుకు వచ్చాయంటే, యోధా అది దేవుని చిత్తం అయితే ఇంకోసారి మనకి యవనస్తుల కూడికి వస్తే దాని గురించి చెప్పుకుందాం. అది పెద్ద చరిత్ర, మీకు తెలియాల. ఆ యోధాకి ఎందుకు జ్యేష్ఠత్వం వచ్చింది అన్నది. యోధాలో యేసు క్రీస్తు ప్రభు వారి స్వభావం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే, మీరు ధ్యానించుకునే పని ఇంటికి వెళ్ళిన తర్వాత యోధాలో చాలా సంగతులు ఉంటాయి. ఒక సంగతి చెప్తాను. బెన్యామీన్ని యోసేపు దగ్గరికి తీసుకెళ్తేనే ఆహారం ఇవ్వాల. ఆ సందర్భంలో యాకోబుని బెన్యామీని విడిచిపెడితే యాకోబు చనిపోతాడు. అప్పుడు యోధా అంటాడు, అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అంటాడు. ఇప్పుడు యోసేపు బెన్యామీను తన దగ్గర ఉంచుకోవాలని చెప్పి ఒక గిన్నె బెన్యామీను ధాన్యంలో పెట్టి బెన్యామీను దొంగతనం చేశాడు అన్నట్లుగా యోసేపు అట్లా పుట్టిస్తాడు మాటని. కారణం ఏంటంటే తన తమ్ముడు తన దగ్గర ఉండాలి. అప్పుడు యోధా అంటాడు, అయ్యా నా తండ్రికి మాట ఇచ్చాను, ఆయన నా తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన చనిపోతాడు. బెన్యామీను తప్పు చేశాడు కదా, ఆ తప్పు నాదిగా భావించు, ఆ శిక్ష నా మీద వెయ్యి, బెన్యామీను విడిపించు అంటాడు. ఇది ఒకటి యేసు ప్రభు గుణం. ఇట్లా యోధా కనపడినప్పుడల్లా ధ్యానం చేసుకోండి. మంచి మంచి గుణాలు మనకు అర్థమవుతా ఉంటాయి. సరే, 4:30 అయింది. అసలు ఆరంభమే కాల యవనస్తుల కూడిక. సరే, ఇంటికి మంచి పేరు వచ్చింది. రెండవదిగా దావీదు గురించి ఇంకేం మంచి పేరు వచ్చింది? ఊరికి మంచి పేరు వచ్చింది. సరే, ఇంటికి మంచి పేరు తీసుకొచ్చిన ఒక యవనస్తురాలని చెప్పుకుందామా? ఎవరున్నారు? ఆదికాండంలోనే ఉంటారు. వంశానికి మంచి పేరు తీసుకొచ్చింది, ఇంటికి మంచి పేరు తీసుకొచ్చింది. రెబ్కా. ఎవరు చెప్పారన్నమాట? సరే, ఎట్లా చెప్పండి. రెబ్కా దగ్గర ఒక మంచి గుణం ఉంది. ఎట్లా? ఎవరు చెప్పారు? ఎట్లమ్మా? ఇస్సాకును పెళ్లి చేసుకోవడం ద్వారానా? అంటే కాదు, ఇంకోటి చెప్పండి. ఎట్లా వచ్చింది అమ్మా? చెప్పు. బావిలో నుంచి నీళ్ళు జాతంగానే పేరు వచ్చేసిందా? సరే, అది కూడా ఒక మంచి ఆన్సరే. ఇంకా మంచిది, ఇంకా ఇంకా మంచిది ఉంది, చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒక మాట అని చెప్పింది సిస్టర్. వందనాలమ్మ నీకు. మంచిది. ఇంకా కన్నిక. కన్నిక,
ఏ పురుషును ఆమెను కూడలేదు అంటాడు. అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది. మంచిది. ఇంకొక మంచి ఆన్సర్ వచ్చింది. ఇంకా 2 మంచి ఆన్సర్లు వచ్చినాయి. కన్నిక అనేది మంచి ఆన్సర్ అన్నమాట. తనను తాను కాపాడుకుంటూ పవిత్రంగా ఉంది. కాబట్టి ఇంటికి మంచి పేరు వచ్చింది. తనకి మంచి పేరు వచ్చింది. ఇంకొకటి సరే, ఆ మాటని నేను జ్ఞాపకం చేపిస్తాను. మనం బైబిల్లో చూసుకుంటాం. ప్రభు చిత్తమైతే ఆ మాట మన జీవితాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండును గాక. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 28, 29 వచనాలు. 26, 27 లేకపోతే సరే చూడండి, 28వ వచనం చూడండి. ఆ మాట జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. చాలు. ఇక్కడ 22వ వచనం చూద్దాం. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులం ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడిములు తీసి, నీవెవరు కుమార్తె, దయచేసి నాతో చెప్పుము అన్నాడు. ఇప్పుడు రెబ్కా ఒక మంచి పని చేసింది ఇక్కడ. అది ఎందుకు చేసిందన్నది దేవుడే బుద్ధి కలిగి చేశాడు ఆమెకి. మనకి తెలుసు. ఆయన ప్రార్థన చేస్తాడు అబ్రహాం దాసుడు. ఆ పని ఏం చేస్తుంది, దేవుడే కలిగి చేశాడని. ఇప్పుడు చేసిన పనికి ప్రతిఫలంగా ఈ అబ్రహాము దాసుడు ఏమి ఇచ్చాడు ఆమెకి అంటే 22వ వచనంలో ఉంటది. అరతులమును ఎత్తుగల బంగారపు ముక్కి కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల బంగారపు కడియంలో తీసి ఇచ్చాడు. ఇప్పుడు తీసిస్తే ఏం చేయాలా? ఏం చేయాలి? ఇప్పుడు నీవు మంచి దానివి అని చెప్పి నీకు తెలియని వాడు ఒకడు నిన్ను సహవాసం చేసుకోవాలని చెప్పి మంచి యాపిల్ ఫోన్ కొనిపించాడు అనుకో, ఏం చేస్తావు? ఇంటికి పోయేటప్పుడు స్విచ్ ఆఫ్ కొని, ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకొని మనం చేసే పనులు. అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కనపడకుండా జాగ్రత్త చేసుకుంటాం. అంతేనా? యవనస్తులు చేసేది. రెబ్కా ఏం చేసింది? పరిగెత్తుకొని పోయి ఏం చేసింది? అమ్మా, నాకు తెలియని ఒక వ్యక్తి వచ్చాడు, నీళ్ళు ఇమ్మన్నాడు, ఒంట్లకి నీళ్ళు ఇచ్చాను, ఆయనకి నీళ్ళు ఇచ్చాను, ఒంటికి నీళ్ళు పోసాను, నాకు ఈ వస్తువులు ఇచ్చాడమ్మా అని చెప్పిందంట పరిగెత్తుకొని పోయి. రెబ్కాకున్న మంచి క్వాలిఫికేషన్స్. యవనస్తులారా, తెలియని వాళ్ళు ఏదైనా ప్రలోభ పెడితే దాన్ని వెంటనే ఎవరికి తెలియపరచాలా? అది మంచి గుణం, దైవ గుణం అది. అందుకనే ఆమె గురించి ప్రభు రాస్తారు కదా, కన్నిక చక్కని చిన్నది. ఆమె ప్రవర్తించిన తీరును బట్టి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఆశీర్వాదాలకు కొలువైన ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత ఆశీర్వాదం తెలుసా? ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన సంతానం ఆ కుటుంబం నుంచి రానేది, ప్రత్యేకంగా ఆమె నుండి రానయ్యింది. ఇప్పుడు ఎందుకు దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడు అంటే, ఆమె ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా ఒక్క పని కూడా చేయదు. ఆమె తన ప్రవర్తన కాపాడుకునే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వాదమో ఇంకో మాట చెప్పుకుందామా? ఆమె కడుపున యాకోబు పుడితే యాకోబు గురించి దేవుడు అంటాడు, యాకోబులో నుండి నేను వస్తాను అంటాడు. యేసయ్య పుట్టాడు ఆ ఇంట్లో. ఇంకా చెప్పాలంటే యాకోబుకు 12 మంది కుమారులు అంటే, ఆ 12 మంది కుమారుల పేర్లు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ పేర్లు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి?
బైబిల్ అంటారా? పరలోకంలో. పరలోకంలో ఎక్కడ ఉంటాయి చెప్పండి? సరే. పరలోకానికి ఎన్ని పునాదులు, ఎన్ని గుమ్మాలు? అయ్యాని తెలుసా? 12 గుమ్మాలు దేవుని స్తోత్రం. 12 గుమ్మాల పేర్లేంటి? 12 రత్నాల పేర్లు చెప్పాలి. సూర్యకాంతము, నీలము, యమున, రైప. అవన్నీ తెలుసా? ఆ? సరే. పునాదులకేమో ఇస్రాయేల్ అపోస్తలుల 12 మంది పేర్లు. గుమ్మాలకేమో ఇస్రాయేలీల 12 గోత్రకర్తల పేర్లు. ఈ సంగతి తెలుసా? బైబిల్లో ఉంది. ఇప్పుడు రెప్కమ్మ పరలోకం వెళ్ళింది అనుకో, మనం వెళ్ళాం అనుకో, రెప్కమ్మ ఆల్రెడీ పరలోకంలో ఉంటుంది. క్షమించండి, మనం పరలోకంలో వెళ్ళాం అనుకో, రెప్కమ్మ ఎదురవుతుంది. రెప్కమ్మ ఎదురయ్యి, వచ్చిరా పరలోకానికి, రండి 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 రండి, ఇగో ఇది నా పెద్ద కుమారుడు పేరు, ఇదిగో ఇది నా చిన్న కుమారుడు, నా రెండో కుమారుడు, మూడో కుమారుడు, మనల్ని తీసుకెళ్ళి పరిచయం చేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అడుగుతాం, రెప్కా ఆంటీ నీకు ఎంత ఆశీర్వాదం ఎక్కడొచ్చిందంటే, ఆమె చెబుతుంది, నేను నా తల్లిదండ్రులకి తెలియకుండా ఏ పని చేయలేదని, నేను నా ప్రవర్తన ఎక్కడా పోగొట్టుకోలేదని. ఎంత ఆశీర్వాదం దేవుడు నీకు కూడా ఇస్తాడు. అయితే రెప్కమ్మకున్న సుగుణం నీకు ఉండాలి. 2 మంచి గుణాలు నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? మొదటి గుణం ఎంతసేపు చెప్పి అర్థమేనంటారా? ఏం గుణం ఉంది? మంచి గుణం రెప్కమ్మలో అమ్మా? ఏందో శబ్దం వినపడుతుంది కానీ ఆన్సర్ రావడాలి మొత్తాన్ని. మైక్ ఏమన్నా ఏదన్నా ఉంటే అర్థం చెప్తారా? సరే చెప్పండి మీరు. మొట్టమొదటి మంచి గుణం ఏంటి? రెప్కమ్మలో కన్యక, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది. రెండవ మంచి గుణం ఏంది? ఏది చేసినా కానీ తల్లిదండ్రులకు తెలియపరిచింది. ఈ 2 మంచి గుణాలు. తర్వాత ఎప్పుడు బాధ వచ్చినా కానీ రెప్కమ్మ ఏం చేసిద్ది? ప్రార్థన చేసిద్ది అన్నమాట. నీకు బాధ వస్తే ఎక్కడికి పోవాలా? సరే, రెప్కమ్మకి ఇంకొక మంచి ఆలోచన. ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టాంలే కొద్దిసేపు, మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి. లేకపోతే నేను ధ్యానం చేసుకొని సిద్ధపడింది మొత్తం దావీదు మీద సిద్ధపడ్డాను. సరే, దేవుడు ఎందుకో అనుమతి ఇచ్చాడులే. ఇప్పుడు రెప్కమ్మలో ఉన్న 3వ మంచి గుణం చూసుకుంటామా? రండి, ఆదికాండము 25వ అధ్యాయం. 22వ వచనం. 25వ అధ్యాయం 22వ వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. చాలు. ఈమెలో ఉన్న మంచి గుణం ఇంకోటి ఏంటంటే, ఈమెకైతే ఇక్కడ ఏ బాధో చెప్పబడింది. ఆమె గర్భంలో శిశువులు పెనుగులాడుతున్నారు. దీన్ని కొద్దిగా పక్కన పెడదాం, ఇది యవనస్తుల కూడిక కాబట్టి. మనకు కూడా కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ విషయంలో వస్తాయి? అనుకున్నది నెరవేరలేనప్పుడు, పరీక్షల్లో మంచి ఫలితాలు రానప్పుడు, లేకపోతే కాలేజీలో ఏదన్నా టీజ్ చేసినప్పుడు. సరే, కారణాలు ఏవైనా కానీ మన ముందు అన్ని ప్రశ్నలు పెట్టుకున్నాం, ఎవరెవరికి ఏ ఏ ఇబ్బందులు వచ్చినాయో. సరే, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమి చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా ఒక మాట అనుకుందంట ముందు. ఏమని అనుకుంది? మళ్ళీ ఒకసారి చదువుతారా? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఎక్కడికి వెళ్ళిందంట? అక్కడికి వెళ్ళాలి నువ్వు ఏదైనా కష్టం వచ్చినా. చాలా మంది యూత్ ఏం చేస్తారంటే, కష్టం వచ్చిన నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఎక్కడికి వెళ్తారంటే, మరణ ద్వారాల దగ్గర నిలబడతారు.
అది నీ ఆశీర్వాదాలని కాలదన్నుకోవటానికి వెళ్తున్నావని గుర్తుంచుకో. కాలదన్నుకోవటానికి వెళ్తున్నావని గుర్తుంచుకో. నీకు ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక మాట చెప్పుకుందామా? మనం ఇందాక అన్నీ చెప్పుకున్నాం కదా. రెప్కమ్మ కడుపులో ఎంతమంది వచ్చారు? యాకోబు నుంచి 12 మంది. 12 మంది ఎక్కడున్నారు? పరలోకంలో గుమ్మాలకున్నారు. ఆ రోజే గాని బ్రతుకుట ఎందుకు అనుకుని యెహోవా దగ్గరికి వెళ్ళకుండా ఇంకొక మార్గం ఎంచుకుంది అనుకో, ఈ ఆశీర్వాదాలన్నీ ఏమైపోతాయి? మా ఖచ్చితంగా కాలదనుకుని. దేవుడు కలుగు చేసుకోవాలనుకుంటే ఇంకొక గర్భం నుండి 12 మందిని పుట్టియగలడు. ఇంకొక గర్భం నుండి 12 మంది గోత్రకర్తలని సృష్టించుకోగలడు. వారి పేర్లు పరలోకంలో రాయగలడు. కానీ ఏమో బ్రతుకుట ఎందుకు అనుకోండి అటువైపు వెళ్ళకుండా ఎటువైపు వచ్చింది? దేవుని వైపు వచ్చింది. ఇప్పుడు నీకేదన్నా కష్టం వస్తే దిగులు పడబాకు, నిరుత్సాహపడబాకు, కృంగిపోబాకు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సరే, అయిపోయింది. 5 అవుతుంది అన్నా, ముగించాలా? ముగించానంటారా? సరే, ఇంకొక మాట చెప్పుకుంటామా? దావీదు యవన కుమారుడని ఎందుకు అనబడింది? ఇంకొక మంచి సందర్భం చూసుకుంటాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. అంతకుముందు ఒక మాట చూసుకుంటామా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13, 14, 15 వచనాలు త్వరపడి చదవాలి. యుద్ధమునకు అపోయుండిరి. ఆ ఆ ఆ ఆ దావీదు కనిష్ఠుడు. చదవక. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేయిపోచు సౌలు నద్దకి తిరిగిపోవచ్చు ఉండేను. సరే, అయిపోయిన తర్వాత 17వ వచనంలో అంటాడు, యెష్షై తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించి నీ గోధుమల్లో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము అంటాడు. ఇప్పుడు దావీదుకి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. ముగ్గురు గురించి చెబుతున్నాడు. ఇప్పుడు ముగ్గురు ఎక్కడ ఉండారు? సైన్యంలో ఉండారు, యుద్ధ పంక్తిలో. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇప్పుడు 4 ఉండాలి. ఇప్పుడు ముగ్గురేమో యుద్ధంలో ఉండారు, ఒక ఆయన ఏమో పని మీద ఉన్నాడు, మధ్యలో 4 ఉండారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి పని? పని చేసేవాడికి చెప్పాలా? ఖాళీగా ఉండేవాడికి చెప్పాలా? ఖాళీగా ఉండేవాడికి చెప్పాలా? సరే, చెప్పలేదు. ఇప్పుడు పని చేసేవాడికే చెప్పాడు. ఇప్పుడు మన ఇంట్లోకి వద్దాం. మీరు ఇద్దరు అనుకో, మీ తల్లిదండ్రులకి ఒక ఆమె పని చేస్తుంది, ఒక ఆమె పని చేయదు. నీకే చెబుతా ఉంటది మీ అమ్మ పని. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? సమాధానం రాలేదు. అన్నీ నాకే చెబుతావా? వస్తుంది కదా. దావీదు దగ్గర ఈ మాట లేదు. ఎందుకు? దావీదు అంటే దేవుడికి ఇష్టం అంటారా మాట? నీ నోటి నుండి ఇప్పుడు రాలేదా? నాకొక్కదానికే పని చెప్తుంది అన్నట్టు. అట్లా చెప్పి ఆమె కూడా ఒక ఆమె ఉంది, మనం చెప్పుకున్నాం ఇందాక. ఇల్లు, ఏ ఇల్లు? బేతనీలో. ఏమనింది? ఎవరు అన్నారు? మార్త నేనేముంది? అయ్యా, నేను ఇంతగా కష్టపడుతుంటే సహాయం కోసం ఆమెను పంపకూడదంటే పొద్దాకులు ఊరకని కూర్చుంది కదా అని. దావీదుకి ఆ ప్రశ్న లేదు. అట్లని ఖాళీగా ఉన్నాడా? పని చేస్తా. అట్లని పెద్దోడా? అందరికన్నా చిన్నోడు. అయినా కానీ గొర్రెలు మేపుతా ఉన్నాడు, అన్నల దగ్గరికి పొమ్మంటే వెళ్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. అంటాడు కదా, సౌలు దగ్గరికి పోవచ్చు వచ్చుచు ఉండేను. తల్లిదండ్రులకు ఇదేలుగా ఉంటే దేవుడు ఆశీర్వదించడం ఇష్టపడతాడు. ఎందుకు దేవుడు దావీదును కోరుకున్నాడంటే ఇవన్నీ కారణాలే.
మనం వినుంటే ఏం విని ఉంటామంటే దావీదు హృదయానుసారుడు అనే మాట విని ఉంటాం ఎక్కువసార్లు. ఇవన్నీ కారణాలు, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ఇంకో మాటకు వస్తాం కదా, రండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 18 అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18 అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తాను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండేను. ఆ, పంపించిన పని ఎట చేసుకొని వస్తున్నాడంట. ఆ, మధ్యలో ఇంకేం ఉండవు అనమాట. ఏ పనికి వెళ్ళామో ఆ పని విషయంలో సుబుద్ధి కలిగి చేసుకొని వస్తా ఉంటాడు. కాలేజీకి వెళ్ళాం అనుకో, కాలేజీకి వెళ్ళే రావాలి. మధ్యలో ఆ ఫ్రెండ్స్ ఆహ్వానిస్తూ ఉంటారు. వాటిని ఏమంటారు? దాన్ని సుబుద్ధి అంటారు. ఏమంటారు? స్వబుద్ధి అంటారు. అంతేనా? సుబుద్ధికి స్వబుద్ధికి చాలా తేడా ఉంది. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అంటారు అనమాట. స్వబుద్ధి వద్దు, సుబుద్ధితోటి పని చేసుకొని రావాలి. ఇది దావీదులో ఉన్న ఇంకొక ఉత్తమమైన లక్షణం. సరే, ఇవన్నీ వ్యక్తిగతం, ఇవన్నీ కుటుంబ పరం. ఇప్పుడు ఆత్మీయ పరంగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామా, చెప్పుకుందామా? కంప్లైంట్స్ ఏమి ఉండవుగా. ఆల్రెడీ నాకు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నారు, 1 గంట కదా అక్కడ ముగించేది, ముగించావా అన్నారు. లేదు, టైం పొడిగి అక్కడ కూడా టైం పెంచేసావా అన్నారు. అంటే సాధారణంగా లేట్ అవుతా ఉంటుంది అన్నమాట. సరే, కొంతలో చెప్పువాడు ధన్యుడు, మరలా మరలా పిలువబడతారు అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఒక పాస్టర్. కొద్దిగా చెబితే ధన్యుడు, మరలా మరలా పిలువబడతారు అన్నాడు. సరే, దేవుని చిత్తం అయితే మనం వీలైనంత చెప్పుకుందాం. అన్న బయటికి వెళ్ళాడు, నేను చూస్తానే ఉన్నాను. అన్న బండి వేసుకున్నాను. వచ్చే లోపల ముగించుకుంటాం. సరే, ఒక ఆత్మీయమైన మంచి గుణం చూసుకుంటాం. రండి, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. మనం ఇందాక చెప్పుకున్నాము ఆ మాటని. తర్వాత అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరచను. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఎందుకు ఆయన్ని ఇష్టానుసారుడు అన్నాడో ఒక సంగతి చూసుకుంటాం. ఈ సంగతి ఎప్పటి నుండి ఆరంభమవుతుంది అంటే చూద్దారండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు ఇంకా యెష్షయి ఇంటికి వెళ్ళలా, 16వ అధ్యాయంలో వెళ్తాడు. ఇది 15 అధ్యాయంలో చెప్పబడింది. ఎవరు ఎవరితో చెబుతున్నారు? ఎవరు మాటగా చెబుతున్నారు ఇక్కడంటే? ఎవరెవరితో చెబుతున్నారు? సౌలు రాజుతోటి ఎవరు చెబుతున్నారు? సమూయేలు ప్రవక్త. సమూయేలుకి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నీకంటే ఉత్తముణ్ణి నేను కోరుకున్నాను. ఆ ఉత్తముడు ఎవరంటే 16వ అధ్యాయం చదివితే దావీదుగా పరిగణించారు. ఇప్పుడు దావీదు పేరేం పేరు? దేవుడు పెట్టిన పేరు
ఉత్తముడు. సరే, ఉత్తముడు అంటే మంచివాడు అని. తెలుగులో ఒక పద్యం ఉంది. మీకు తెలుసు అనుకుంటా అది. ఏంది? పుత్రుడు జనించినప్పుడే అమ్మా తెలుసా అది? తెలుసా? కలుగదు పుత్రోత్సాహము. నలుగురో పదుగురు ఆ పుత్రుని కనుగొని వాడిని పొగడినప్పుడే ఆ తండ్రికి పుత్రోత్సాహం కలిగిద్ది అన్నమాట. ఈ సాక్ష్యం పొందుకోవాలి మనం. మనం పుట్టినప్పుడే గొప్ప సంగతులు కాదు. మనల్ని బట్టి తల్లిదండ్రులు పొగడబడాలి. అబ్బా, ఎవరి కుమారుడురా, ఎవరి కుమార్తెరా అని. సరే, దాంట్లో ఒక భాగం చూసుకుంటాం మనం. దావీదుకి దేవుడు పెట్టిన పేరేంటి? ఉత్తముడు. ఎందుకు ఉత్తముడో ఒక భాగం చూసుకోండి. నీకంటే ఉత్తముడు అన్నాడు. ఎవరికంటే? సౌలు కంటే. సౌలుని ఎన్నుకుంది ఎవరు రాజుగా? సౌలుని ఎవరు ఎన్నుకున్నారు రాజుగా? ఎన్ని ప్రశ్నలు పడిపోయారు. దేవుడే కదా. మరి ఆయనకంటే ఉత్తముణ్ణి దావీదుగా ఎంచాడు. ఎందుకు ఎంచాడో ఒక సందర్భం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. రండి, ఇక్కడ ఒక మాట చెబుతాడు. సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. 15వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది. చూడండి, 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ. ఇది ఎవరి పని? అది సంగతి. ఇప్పుడు అర్థమైంటది సగ భాగం మనకి ఎందుకు దావీదు ఉత్తముడని. దేవుడు అన్నాడు సౌలుతోటి, నేను నిన్ను రాజుగా ఎంచుకున్నాను కదా, నేను నీకు ఒక పని అప్పచెబుతాను. ఆ పనిని నువ్వు చెయ్యి. అమాలేకీయులు నా జనులైన ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళల్లో ఎవ్వరిని నువ్వు మిగిలియకూడదు, వాళ్ళని హతము చేసేసి అన్నాడు. వారి పశువులను, వారు కలిగిన వాటన్నిటిని సమస్తమును బొత్తిగా నాశనం చేయమన్నాడు. ఇప్పుడు సౌలు రాజు పని చేయటానికి వెళ్ళాడు. పని చేయటానికి వెళ్ళి ఏం చేశాడంట? అమాలేకీయును ఎక్కడి నుండి ఎక్కడికి తరిమాడు అంటే హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అని రాయవాలి. ఇప్పుడు పని చేశాడా చేయలేదా? మీరు వింటలేదని అర్థం అవుతున్నారు. ముగిస్తాను నేను. మీరు వింటే చెప్తాను, వినకపోతే ముగిస్తాను. ఇప్పుడు పని చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? ఏం సగం మంది చేశాడు అంటే సగం మంది చేయలేదంట. అంటే రెండిట్లో ఏది రైట్ అయితే అది నువ్వే చెప్పలేనా? ఏ బాధ లేదు కానీ పని చేశాడు, కానీ పూర్తిగా చేయలే. ఎంతమందిని మిగిల్చాడు ఇప్పుడు అమాలేకీయుల్లో? రాజైన అగగును ఒక్కడిని మిగిలిచ్చాడు. మిగతా వాళ్ళందరిని ఏం చేశాడు? హతం చేశాడు. ఒక్కడినే మిగిలించుకుంది. ఇది దేవునికి నచ్చల. దేవుడు తనకు నచ్చనిది ఏదైనా నీలో ఉంది తీసివేసుకో అంటే మనం ఏం చేస్తామంటే మనకిష్టమైన వాటిని మనసులో పెట్టుకొని మనకు పెద్దగా అవసరం లేని, మన మీద ప్రభావం చూపని వాటిని తీసేసుకుంటా ఉంటాం. అది మనిషి అయినా వస్తువులైనా ఏదైనా. ఇప్పుడు గోర్లకు రంగు వేసుకోవద్దు అన్నారు అనుకో, చేతులు దొత్తారని కాళ్ళకి వేసుకొని చేతులు పెట్టుకోకుండా ఉన్నాం అనుకో,
దాని అర్థం ఏంటి? ఉంచుకున్నట్ట, తీసేసినట్ట? ఉంచుకున్నట్టేనా? అలానే కనపడిన ఇష్టాలు చాలా ఉంటాయి మనసులో. దేవుడు ఒక వాక్యంతో మాట్లాడుతున్నానుకో, నాకు ఇది వ్యతిరేకం, నువ్వు తీసేసుకో. అది వస్తువైనా, మనిషి అయినా, లేకపోతే అలవాటైనా, ఏదైనా కానీ అనుకో. నీకు ఇష్ట వస్తువులు ఏమున్నాయో దాన్ని ఆపాదించుకో ఇప్పుడు. దేవుడు తీసేసుకోమంటే అన్నీ తీసేసుకొని ఒకదాన్ని మాత్రమే మనసులో పెట్టుకుంటాం. అదేమైనట్టు ఇప్పుడు? నీలో ఉన్న ఉత్తమ గుణాన్ని దేవుని దగ్గర కోల్పోతున్నాం. ఆ సాక్ష్యం కోల్పోతున్నాం. అది సౌలు రాజు చేసిన పని ఇక్కడ. దావీదు ఏం చేశాడంటే అట్ట ఇష్టమైన దాన్ని ఒకదాన్ని పెట్టుకున్నాడు మనసులో. ఎవరు? మనకు తెలుసు. సరే అన్నొచ్చాడు కాబట్టి చెప్పిన ప్రకారం ముగిస్తాను ఆ మాట చెప్పి. ఎవరు? ఊరియా భార్య అని ఒక మాట చెప్పుకున్నాం అనుకో. ఆయన అనుకున్నాడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఎవరికి తెలియదులే అనుకొని యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించాడు. పిలిపిస్తే ఆయన ఇంటికి వెళ్ళమంటే ఆయన బొమ్మ ఉండోడు. ఆయన దండు యుద్ధంలో ఉంటే నేను పోయి ఇంటి దగ్గర పోయి సుఖంగా ఉండేది, నేను బానయ్యా అన్నాడు. ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? మొత్తనిగా చేశాడు. సరే ఎవరికి తెలియదులే, ఆ మొత్తులు కూడా ఆయన కోటలోనే పడుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఉత్తరం రాసి యోవాబుకి పంపించాడు. ఎవరి చేత పంపించాడు? ఊరియా చేతే పంపించాడు. ఇప్పుడు ఈయన ఎక్కువ తప్పులు చేశాడా? సౌలు రాజు ఎక్కువ తప్పులు చేశాడా? అమ్మా చెప్పండి. అదేం పెద్ద పెద్ద చిప్ ప్రశ్న ఏంటి? దావీదేనా? అబ్బా ఒక్కసారిగా నోరు తెరిచారయ్యా, వందనాలయ్యా. అశాంతం యవనస్తుల కూడుకులు మొత్తం మీద ఆయన మరి ఈయన ఉత్తముడయ్యాడు. నాతాను పంపించాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరిని పంపించాడు? సౌలు రాజు దగ్గరికి సమూయేలుని పంపించాడు. ఏంది నువ్వు ముగిచ్చావంటే నేను ముగిచ్చానని చెప్పి జయసూసిక సెలెత్తాడు, వందనాలు చెప్పాడు. కానీ చేసిన పని ఒప్పుకోలా. ఇప్పుడు నాతాను పంపించాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? మోకాళ్ళొంగి 51వ కీర్తన మొత్తం ఏడుస్తా రాశాడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు. ఇది ఉత్తమ లక్షణం. సరే, దేవుని స్తోత్రం. మనం ముగించుకుంటాం. ఎన్ని అనుభవాలు ప్రభు మనతో మాట్లాడాడో జ్ఞాపకం చేసుకుంటాం. నీవు ఉత్తముడిగా కనపడాలా దేవునికి? ఉత్తముడిగా కనపడాలంటే దావీదులో ఎన్ని క్వాలిఫికేషన్ చూసుకున్నాము. ప్రభు చిత్తం అయితే అందరం బాగుంటే, దేవుడు ఇంకోసారి అనుమతిస్తే, ఇంకొక యవనస్తుల కొడుకులో మనం నిలబడితే కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. కొన్ని మాటలైనా మీ హృదయంలో నాటబడ్డాయి అని నేను విశ్వసించి నిరీక్షించి ఈ కూడికను ముగిస్తున్నా. ఒక చక్కని మాట చెప్పుకొని ముగించుకుంటా. సౌలు రాజు అన్నట్టు ఈ యవనుడు యవని కుమారుడు అనే మాట సహోదరులు కానీ సహోదరులు కానీ అనిపించుకోవాలి. అప్పుడే ఆశీర్వాదం. అట్లా రావాలంటే ఎన్ని వాక్యాలు మనం చెప్పుకున్నామో జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి విషయంలో, ప్రవర్తన విషయంలో, కష్టాలు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు చెప్పే విషయంలో, కుటుంబానికి పేరు తెచ్చే విషయంలో, ఊరికి పేరు తెచ్చే విషయంలో, దేవునికి పేరు తెచ్చే విషయం, ఈ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ లేఖన భాగాలతో మీరు దర్శించినారు. ఈ యవనుడు యవని కుమారుడు అన్న మాట మీద ప్రభువా, మాకు కూడా ఆ ధన్యత రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో
మేము ఉత్తములుగా ఉండి మీరు కోరుకున్న వారిగా, మీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా, మీ ఇష్టానుసారులుగా జీవించే వాళ్ళగా ఉన్నట్లుగా జీవించి సాక్ష్యాన్ని పొందుకుంటాం. ప్రభా ఎక్కడ చేరి ఉన్న నాతో పాటు యవనస్తులు మేమందరం ప్రభా ఎక్కడెక్కడ ఈ రీతి కలిగిన సాక్ష్యాన్ని కోల్పోతా వస్తున్నామో దయతో క్షమించండి. మీ శిలువ రక్తం ద్వారా కడిగి పవిత్రపరచండి. ప్రభా దావీదును నా హృదయానుసారుడు అన్నట్లుగా మా హృదయాలను ఒప్పింపజేసి మీ ఉద్దేశం నెరవేర్చేవారుగా కొనసాగింపజేయమని ప్రార్థన చేస్తున్నా. అయా దావీదు జీవితంలో ఇంటికి మంచి పేరు తెచ్చినాడు, తల్లిదండ్రులకి వంశానికి మంచి పేరు తీసుకొచ్చినాడు, కుటుంబానికి మంచి పేరు, ఊరికి మంచి పేరు తీసుకొచ్చినాడు. రానున్న దినాల్లో ప్రభువా మా యొక్క నడత, ప్రవర్తన, సాక్ష్యము, మాటలు, చూపు, మేము చేసే ప్రతి పనులు ప్రభా మా కుటుంబాలకు మాకు మంచి పేరు తీసుకొచ్చేవిగా జీవించడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నా. పోయిన చోటల్లా సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన దావీదు వల్లే ప్రభా ఇక్కడ చేరిన యవనస్తులు వారు వెళ్ళిన చోటల్లా స్వబుద్ధిని ఆధారం చేసుకోక సుబుద్ధిని కలిగి పని చేసుకుని వచ్చేవారిగా స్కూల్లోనో, కాలేజీలోనో, యూనివర్సిటీస్లోనో, ప్రభా ఆఫీసుల్లోనో, పొలం పనుల్లోనో, లేకపోతే ఎక్కడ ఉంటున్నారో అక్కడ ప్రతి చోట ఏ పని అప్పచెప్పినారో కుటుంబము ఆ పనిని చక్కగా నెరవేర్చుకొని సుబుద్ధి కలిగి పని చేసుకొని తిరిగి వచ్చేవారిగా ఉండి ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉన్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నా. ప్రభా యవన సహోదరులకు రెప్కమ్మ గురించి కొన్ని మాటలు తెలియపరిచినారు. ఆమె కన్యక పవిత్రంగా జీవించినట్లుగా ప్రభా యవన సహోదరుల జీవితంలో కూడా ఆ సాక్ష్యాన్ని మీరు రుజువుపరుచుకొని నడిపించండి. దయగల తండ్రి, ఏది తెలిసినా కానీ తల్లిదండ్రులకి తెలియపరిచింది మీ దాసురాలు రిబ్కా దైవజనరాలు అయిపోయింది, వేవేలకు తల్లి అయిపోయింది. ప్రభు ఆ రీతిగా ప్రతి పనిని ఇంటివారి కనుసన్నల్లో ప్రభు జరిగించినట్లుగా యవన సహోదరులకు మంచి బుద్ధి కలుగజేయండి, ఆశీర్వాదం కలుగజేయండి. ఎప్పుడు కష్టం వచ్చినప్పటికీ ప్రభువా ఏవేవో నిర్ణయాలు తీసుకోకుండా మీ సన్నిధిలో మోకరిల్లి ఆ కష్టాలన్నిటినీ పరిష్కారం చేసుకునేవారుగా యవనస్తులను ఆశీర్వదించండి. దయగల తండ్రి, మరి ముఖ్యంగా వాటితో పాటు మీరు కోరుకున్న యవనస్తులుగా, మీ ఉద్దేశాలను నెరవేర్చే యవనస్తులుగా, మీ ఇష్టానుసారమైన యవనస్తులుగా ఉండి ఉత్తములుగా ఉండి ప్రభా కొన్ని అననుకూలమైన సందర్భంలో దారి తొలగిన పక్షాన ప్రభువా మీరు మాట్లాడుతుంటే నొప్పించుకోక, నిర్లక్ష్యంగా కాకుండా, లక్ష్యం కాకుండా, త్రోసివేయకుండా, కఠినంగా కాకుండా దావీదు భక్తుడు మోకాళ్ళేసి క్షమాపణ కోరుకొని తిరిగి మీ సారిప్పునకు వచ్చినట్లుగా వారి హృదయాలను మెత్తని హృదయాలుగా కలుగజేసి రానున్న దినాల్లో ఆశీర్వాదం పొందుకున్న ప్రభా యవనస్తులుగా ఆశీర్వదించి రానున్న దినాల్లో కుటుంబీకులుగా సిద్ధపరిచి ఆ కుటుంబాలను కూడా ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీ యందు భయభక్తులు కలిగి వారి ఇచ్చైన స్థితిలో ఉన్నట్లుగా సహాయపడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వయుగంలో సదాకాలం మనందరికి నిరంతరం తోడై నడిపించును గాక. ఆమేన్.